మార్కు అనేటువంటి ఆయన మరియ యొక్క కుమారుడు. మార్కు అనేటువంటి ఆయన మరియా అనేటువంటి కుమారుడు. బైబిల్లో మరియలు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియా, మగ్దలేనే మరియా, వేరొక మరియా అని కూడా మనం చదువుతాం కదా. మరియా అనే పేర్లు బైబిల్లో ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒక మరియా. మార్కు గారిని అర్థం చేసుకోవడానికి మొదటగా తల్లిని, తల్లి యొక్క భక్తిని, తల్లి యొక్క ఆసక్తిని మనము చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం అపోస్తుల కార్యానికి వెళ్ళిపోదాము. 12వ అధ్యాయంలో మరియ గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇక్కడికి వద్దాము. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాము. పేతురును తెలియవచ్చి తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నాకు నిజంగా తెలుసుకున్నదని అనుకునేను. 12 కూడా ఇట్లా ఆలోచించుకుని అతడు మార్పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసింది. అదిగో ఈ 12వ వచనం మనం చూసినప్పుడు అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎవరి ఇంట? మరియ ఇంట. అంటే యెరూషలేములో ఉన్నటువంటి యొక్క సంఘములో మరియ ఇల్లు అనేది అనేకులు కూడుకోవడానికి, అనేకులు భక్తి చేయడానికి, అనేకులు నేర్చుకోవడానికి ఒక మంచి ఇల్లుగా మనము చూస్తున్నాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమని, మార్కు గారు మార్కు సువార్తను వ్రాయడానికి దేవుడు ఎంచుకునడానికి, అలాగే మార్కు గారిలో ఉన్నటువంటి ఒక ఆసక్తి, మార్కు గారు ఒక సాక్ష్యాధారములుగా తీసుకునడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విషయంలో తల్లి ప్రధానమైన పాత్ర పోషించింది. మీరు గమనించారా? బైబిల్లో చాలామంది తల్లులు తమ పిల్లల పట్ల భక్తి విషయంలో చాలా పాత్రను పోషించారు. కొన్ని ఉదాహరణ చెప్పండి. మీకు తెలిసినటువంటి తల్లులు కొంతమంది చెప్పండి. హన్నా సమూయేలు గారిని తను పెంచడంలో, నేర్పించడంలో, దేవునికి సమర్పించడంలో ప్రధానమైన పాత్ర పోషించింది. ఇంకా షారా, అవును, ఇస్సాకు విషయంలో ఇస్మాయిల్ యొక్క ఆలోచనలు తన మీద పడుకోకుండా తన కుమారుని కాపాడుకోవడంలో, చక్కగా పెంచడంలో ప్రధానమైన పాత్ర పోషించింది. ఇంకా రిబ్కా గారు హేతు కుమార్తెల లాంటి యొక్క స్వభావాలు రాకుండానట్లు తన కుమారుని మేల్కొల్పి జాగ్రత్తగా ఉండమని, భక్తిలో కొనసాగమని తల్లి తండ్రి ఇద్దరూ ప్రధానమైన పాత్ర పోషించారు. మోషే గారి యొక్క తల్లి యొకెబెదు గారు కూడా తను పెంచడంలో కదా ఒక మంచి పాత్రను పోషించింది. ఇలా మనము బైబిల్లో చూస్తే ఎక్కువ మంది తల్లులు తమ పిల్లల్ని భక్తి విషయంలో చక్కగా పెంచారు. సో మరియ గారి ద్వారా నేను మీకు ఇచ్చేటువంటి యొక్క వర్తమానం ఏంటంటే, ఒకవేళ మీరు తల్లి అయితే మీరు మరియలాగా మీ పిల్లల్ని మార్కు వలె తయారు చేయగలరా అని ఒక ప్రశ్న. రెండో విషయం ఏంటంటే, మరియ ఇల్లు అనేది అనేకులకు ప్రార్థనా ఇల్లుగా, అనేకులు కూడుకునేదిగా, అనేకులు వచ్చేదిగా, అనేకులు అక్కడ నేర్చుకునేదిగా తన ఇల్లును ఆమె ప్రిపేర్ చేసుకుంది. ఒకవేళ నీవు మరే స్థానంలో ఉంటే నీ ఇంటికి ఎంతమంది సహోదరులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు అనేది నా ప్రశ్న. గొప్పగా కలలు కనడం గొప్ప విషయం కాదండి. గొప్పగా కలలు కనే నీవు నీ భక్తిని, నీ ఇంటిని, నీ విశ్వాసాన్ని గొప్పగా నువ్వు రూపుదిద్దుకోవాలి, మార్చుకోవాలి. కాబట్టి మరియా మనకు ఒక మంచి మాదిరి. సో ఇప్పుడు మనము మరియ తర్వాత మనం ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటున్నాము. ఆయనే మార్కు గారు. మార్కు గారిని మనం చూస్తే ఒక విషయం మనకు బాగా ఆలోచన అర్థమవుతుంది. మార్కు గారు చాలా ఆసక్తిపరుడు.
దేని పట్ల అంటే సువార్త వ్యాపకం పట్ల. చదువుకున్న వ్యక్తి, తర్వాత దేవుని యొక్క రాజ్య వ్యాప్తి విషయంలో ఆసక్తిగా ఎదురు చూసిన వాడు, సంఘంలో ఎవరైతే ప్రధానమైన పాత్ర పోషించారో వారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డాడు. మనం బైబిల్ చూస్తే ఎక్కువ మంది జత పనివారిగా ఉన్నప్పుడు ఇంకొకరితో జత పనివారిగా మనం చూడం. ఉదాహరణకి పౌలు, శీల అన్నాం అనుకోండి. శీల ఇంకొకరితో మనం చూడం. శీల అంటే మీకు ఎవరు గుర్తుకొస్తారు? పౌలే గుర్తుకొస్తాడు. ఇంకొక జంటతో ప్రయాణం చేసినట్టుగా, సువార్తకి వెళ్ళినట్టుగా మనం చూడం. కానీ ఈ యొక్క మార్కు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మార్కు గారు బర్నబాతో కలిసి ప్రయాణం చేశాడు, పౌలు గారితో కలిసి ప్రయాణం చేశాడు, పేతురు గారితో కలిసి ప్రయాణం చేశాడు. అంటే ఆయన ఒక ఆలోచనలు గమనించండి. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒకటి ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాడు, అందరితో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు. పౌలు గారికి వేరైపోయాడు. తిరిగి మళ్ళీ పౌలు గారు పత్రిక రాసినప్పుడు చూస్తే తిరిగి వారిద్దరు కలుసుకున్నట్టుగా, అతడు ప్రయోజనకరమైన వాడుగా, ఉపయోగకరమైన వాడుగా పౌలు గారు తిమోతి పత్రికలో మార్కు గారిని మెన్షన్ చేశాడు. అంటే దాన్ని బట్టి చూస్తే మార్కు చాలా అనుభవంతో, ఆసక్తితో, వెంబడించడంలో, నేర్చుకోవడంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని మనము మార్కు గారిలో నుంచి మనము చూడగలం. సో మొదటిగా మనము ఈ మార్కు అనేటువంటి ఒక వ్యక్తికి 2 పేర్లు ఉన్నాయని మనం ఇందాకే చదివాం. ఇక్కడ మనము అపోస్తలకార్యం 12వ వచనంలో మార్కు అను మారు పేరు గల యోహాను అనేటువంటి విషయం మనం చదివాం. యోహాను అనేటువంటి ఒక పేరు హీబ్రూ పేరు. బాగా వినాలిమ్మా మీరు, ఎందుకంటే మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్ని ఎప్పుడు చదువుతూనే ఉండాలి. యేసుప్రభు అర్థం కావాలంటే ఆ సువార్తల యొక్క భావాలు మీకు బాగా తెలియాలి. అప్పుడే మీకు యేసుప్రభు, ఆయన గొప్పతనము, ఆయన మనం ఎన్ని కోణాల్లో చూడాలి అని మనకు అర్థమవుతుంది కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు అర్థం కావడానికి. మన ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. ఒకసారి వాళ్ళు మనకు తండ్రిగా కనిపిస్తాడు, ఒకసారి ఫ్రెండుగా కనిపిస్తాడు, ఒకసారి ఇంకా కాస్త లోతుగా కనిపిస్తాడు, ఒకసారి భయంకరంగా కనిపిస్తాడు, ఒకసారి శత్రువుగా కనిపిస్తాడు కదా. వాస్తవేనా? అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మనము అనేక కోణాల్లో చూడాలి. ఒకసారి దేవుడిగా చూడాలి, ఒకసారి దేవుని కుమారుడిగా చూడాలి, ఒకసారి రాజుగా చూడాలి. ఇప్పుడు మనం మార్కు సువార్తలో ఒక ఉద్దేశంతో మార్కు గారు చూపిస్తున్నారు, ఆ ఉద్దేశంతో చూడాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేవత్వము, ఆయన దయ స్వభావము, ఆయన పరిపూర్ణత, ఆయన త్యాగము, ఆయన అధికారము, ఆయన ప్రేమ, ఆయనకున్న మహిమ అన్నీ అర్థమవుతాయి. కాబట్టి బాగా మీరు వినాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. సో యోహాను అనేటువంటి పేరు హీబ్రూలో నుంచి తీసుకున్నటువంటి పేరు. దానికి అర్థం ఏంటంటే యెహోవా కృపగలవాడు అని అర్థం. యెహోవా కృపగలవాడు. మనము మత్తయ్య గారికి చెప్పినట్లుగానే యూదయ ప్రాంతం ఉన్నటువంటి వారికి దాదాపుగా 2 పేర్లు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి కదా. 12 మంది శిష్యుల్లో కూడా 2 పేర్లు మనం చదువుతాం. అలాగే మార్కు కూడా ఈ 2 పేర్లు ఆ ప్రాంతపు వాడు కాబట్టి, యెరూషలేం యూదయ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి తనకు కూడా 2 పేర్లు ఉన్నాయి. రెండవ పేరు ఏంటంటే మార్కు అని మనం చదువుతున్నాం. మార్కు అనేది గ్రీకులో ఉన్నటువంటి ఒక పేరు. మార్కు అనగా అర్థము ధైర్యవంతుడు అని అర్థం. మార్కు అనగా పేరేంటి? ధైర్యవంతుడు. నిజంగా ఈ 2 యొక్క పేర్లకి అర్థాలకి మార్కు గారు న్యాయం చేశారు. ఒకటి ఏంటంటే మార్కు గారు నిజంగా దేవుని యొక్క కృప పొందుకున్నవాడు. ఒక శిష్యుడైనప్పటికీ కూడా తాను అపోస్తలులతో సమానంగా మన పుస్తకాన్ని చదివే విధంగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవుని కృప ఆయనలో ఉందా? అవును. రెండవది ధైర్యవంతుడు.
రెండవది ఏంటి? ధైర్యవంతుడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ధైర్యాన్ని అంటే, పౌలు, బర్నబా, మార్కు కలిసి మొదటి సువార్త ప్రయాణం చేశారు. ఫస్ట్ జర్నీ అపోస్తల కార్యంలో. అందులో ఈ మార్కు వారి నుంచి వేరైపోయాడు. మార్కు వల్ల బర్నబా, పౌలు కూడా విడిపోవాల్సి వచ్చింది. సమస్య ఎవరు? మార్కునే. అంటే ఇక పౌలు గారి సువార్త ప్రయాణంలో ఇక నాకు కొత్తదనం ఏం లేదు, నాకు ఇంకాస్త వేరేది కావాలి అనుకున్నాడేమో. ఒకవేళ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఈ పుస్తకం యొక్క విధానాన్ని ఆలోచన చేస్తే, ఈ పుస్తకం యొక్క ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు ఆ మార్కు గారి యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే, నేను ఇంకాస్త లోతుగా తెలుసుకోవాలి, ఇతనితో ఈ ప్రయాణం చాలు అనుకున్నాడు. అయితే ఎందుకు ధైర్యవంతుడు అనే దానికి ఉదాహరణ చెప్తున్నానంటే, తిరిగి కొద్ది కాలం తర్వాత అదే పౌలు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరిచయంలో పాల్గొంటాడు. అంటే ఒక వ్యక్తి ద్వారా తను దూరం అయిపోయినప్పుడు, ఒక వ్యక్తి ద్వారా ఇద్దరు వ్యక్తులు సమస్య వచ్చినప్పుడు, వారిద్దరు వేరైపోయినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే కాస్త ధైర్యం కావాలి కదా. ఆ విషయాన్ని మనం మార్కులో స్పష్టంగా చూడగలం, ఆలోచన చేయగలం. కాబట్టి మార్కు గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. మార్కు గారు ముగ్గురు వ్యక్తులు నేను చెప్పాను. ఎవరెవరు? ముగ్గురు వ్యక్తితో కలిసి సువార్త పనిలో చురుకుగా పాల్గొన్నాడు. మొదటి వ్యక్తి ఎవరంటే పేతురు గారు. మార్కు గారు మొట్టమొదటిగా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఎవరితో కలిసి పనిచేశాడు, ఎవరి దగ్గర పరిచారం చేశారంటే పేతురు గారి దగ్గర. ఒకసారి మనం చదువుదామండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు అనే పేతురు గారు ప్రత్యేకముగా మార్కు గారి గురించి వ్రాస్తున్నట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. సో మొదటి వ్యక్తి ఎవరు? ఏ విధముగా పౌలు గారు తిమోతిని నా కుమారుడు అని చెప్పాడో, అలాగే పేతురు గారు మార్కు గారిని అంటున్నాడు నా కుమారుడు అంటున్నాడు కదా. ఒకసారి మీరు పేతురు గారిని చూడండి, బహుశా ఇలా ఉండి ఉంటాడు ఆయన. నేను ఇదే బొమ్మను చూపించడానికి ఈ మార్కు సువార్తకు ఒక కీ ఉంది. ఏంటో చెప్పండి? కీ ఉంది కాబట్టి కీ చూపిస్తారు కదా నాకు, ఆడ కీ ఉంది కదా అని. అంటే మార్కు గారు పేతురు గారిని వెంబడించడానికి, పేతురు గారిని ఫస్ట్గా పట్టుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటో చెప్పండి? ఎవరికైనా ఐడియా వస్తే చెప్పండి తక్కువ. నేను ముందుగానే చెప్పాను, మార్కు గారి గురించి చెప్పినప్పుడు స్వభావం చెప్పాను. ఏంటంటే పౌలు గారితో కలిసి జర్నీ చేసినప్పుడు తనకు ఏదో ఒకటి కావాలా అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మార్కు గారు. విషయం ఏంటంటే పరలోకపు యొక్క రాజ్యపు యొక్క తాళపు చెవి ఎవరు ఓపెన్ చేస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి ఫస్ట్ వెళ్ళి పేతురుని పట్టుకున్నాడు. ఫస్ట్ ఆయనతోనే దేవుని యొక్క రాజ్యం అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి నేను పేతురు గారితో ఉంటే ఒక మొట్టమొదటి ప్రవేశం నాకే ఉంటుంది. ఆ రాజ్యం నేను చూడాలి, ఆ రాజ్యంలో ప్రవేశించాలి, ఆ రాజ్యం గొప్పతనంలో నేను ఉండాలి, ఆ రాజ్యం కొరకు నేను సేవ చేయాలి అనేటువంటి అంకిత భావం కలిగిన వ్యక్తి మార్కు గారు. అందుకే తాళపు చెవులు ఎవరి దగ్గరైతే ఉన్నాయో వాళ్ళని గట్టిగా పట్టుకున్నాడు. ఆ తాళపు చెవి కలిగినటువంటి వ్యక్తి అంటున్నాడు ఇతను నా కుమారుడు అంటున్నా. అంటే వారిద్దరి మధ్య బాండింగ్ చూడండి. అంటే మార్కు గారు దేవుని యొక్క రాజ్యంలో మొట్టమొదటిగా నేను ప్రవేశించాలి, నేను పని చేయాలి, మార్కు గారి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యం కొరకు నేను సేవ చేయాలి. అది ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ అడిగినప్పుడు మీరు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మర్చిపోకండి. నేను కొన్ని క్లూస్ ఇస్తూ వెళ్తూ ఉంటాను.
అడిగినప్పుడు మీరు ఆ క్లూస్ బయట తీసి నాకు సమాధానం చెప్పాలి. ఓకేనా? రైట్. పేతురు గారికి చాలా దగ్గరైన అయ్యాడు, కుమారుడు అని అనిపించుకున్నాడు. అలాగని ఇక పేతుర్నే గట్టిగా పట్టుకున్నాడంటే లేదు. నెక్స్ట్ ఎవరిని పట్టుకున్నాడు? పౌలు కంటే ముందు బర్నబా గారిని పట్టుకున్నాడు. ఎందుకో చెప్పండి? ఏమా? బర్నబా గారిలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, గుర్తు చేసుకుని చెప్పండి. ఇంట్రడ్యూస్ చేస్తాడు. బర్నబా ఎవరినైనా కానీ పరిచయం చేస్తాడు, హెచ్చరిస్తాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఎక్కువ రిస్క్ తీసుకుంటాడు, త్యాగమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి కదా. పౌలు అంత గొప్ప సేవ చేయడానికి ఆ పౌలు గారికి ఊతనిచ్చింది ఎవరు? బర్నబా గారు. అంటే బర్నబా గారి యొక్క స్వభావం ఏంటంటే, ఎవరైతే నేర్చుకోవాలా అని ఆసక్తిగా ఉంటారో వారిని చాలా పీక్ స్థాయికి తీసుకెళ్తాడు ఆయన. బాగా మోటివేట్ చేస్తాడు ఆయన. వెళ్ళు, నువ్వు ఎంత వరకు వెళ్తావు వెళ్ళు. అది ఎవరి టాలెంట్లో ఉంది? బర్నబా గారిలో. మార్కు గారికి ఏం కావాలి? మార్కు గారికి ఏం కావాలి? నాకు ఎవరైతే అవకాశం ఉంటారో వాళ్ళని పట్టుకుంటే నేను కూడా ఎక్కువ ఏం చేయాలి? సేవ చేయాలి. సో సేవ చేసే విషయంలో బర్నబా గారు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అనేక సంఘాల్లో మంచి పేరు పొందాడు. ఎవరు? బర్నబా. ఏ స్థాయికి వెళ్ళాడంటే, బర్నబా గారు చెబితే అపోస్తులులే వినే స్థాయికి బర్నబా గారి యొక్క విశ్వాసం ఉంది. ఆయన మాట కాదనలేకపోయారు అపోస్తుల గారు మనం చదివితే. సో కాబట్టి మార్కు గారు చాలా తెలివిగా ఏం చేశారంటే, బర్నబా గారిని గట్టిగా పట్టుకున్నాడు. ఈయన పట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. చదువుదాం ఒకసారి. బర్నబాతో ఉన్న